నేను కమర్షియల్గా వెళ్ళట్లేదండి. స్టూడెంట్స్తోనే ఉండాలి నా కోరిక. స్టూడెంట్స్ బాగు చేయాలి. నా కోరిక నేను వెళ్ళే లోపల, ఈ భూమి వెళ్ళే లోపల దేశాన్ని కొంత చేయాలి నా చిన్నప్పుడు నా సంకల్పం. ఏం చేయాలి సార్ అనేసి. ఇంకొక చిన్న విషయం చెప్తున్నాను. మా బిల్డింగ్ ఓనర్ ఉన్నాడు, ఆయన చదివిన 10th క్లాస్. ఆయన పీటర్ ఇంగ్లాండ్ షర్ట్ పెట్టుకున్నాడు కోకుడుపల్లి. మంత్లీకి 3 lakhs సంపాదిస్తున్నారు. వాళ్ళు దే ఆర్ 3 brothers. హైటెక్ షీట్లో పెట్టుకున్నారు, నిజాంపేట పెట్టుకున్నారు. ఒక్కరు 3 to 5 lakhs సంపాదిస్తున్నారు. పీటర్ ఇంగ్లాండ్ షర్ట్ మీద 1000 square feet కింద. అదే అంటున్నా. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఈ ఫ్రాంచైజీ అన్న దాని మీద అసలు ఒక ఎపిసోడ్ సపరేట్ చేద్దాం సార్. చేస్తే అసలు నిజానికి ఒక పర్సన్ దగ్గర ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉంటే ఆ కంపెనీకి ఎలా కనెక్ట్ అవ్వాలి, దానికోసం ఉండాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఎలా బిజినెస్ డెవలప్ చేయాలనేది ఒక్క జస్ట్ 20 minutes to half an hour ఒక ఎపిసోడ్ మీకు చేయడానికి అభ్యంతరమా? షూర్ చేద్దాం, ఖచ్చితంగా చేద్దాం. నిజంగా చేద్దాం. ఇక 3rd సెమిస్టర్కి ఫార్మా. ఇప్పుడు ఇండస్ట్రీ బిజినెస్ మ్యాన్ అవ్వడానికి చూపిస్తున్నాము మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్. ఫార్మసీకి అపోలో ఫార్మసీ ఎందుకు పెట్టుకోవట్లేదు? మెడ్ ప్లస్ వరల్డ్ వైడ్ వెళ్ళిపోతుంది కదా, చాలా ఉన్నవి బ్రాండెడ్. 4th సరికి మనం ఫుడ్ ప్రాసెసింగ్ అనుకున్నాం. KFC తీసుకుందాం, పిజ్జా హట్ తీసుకుందాం, మెక్డొనాల్డ్స్ తీసుకుందాం, డొమినోస్ పిజ్జా తీసుకుందాం. నేచురల్స్ ఐస్ క్రీమ్ కూడా 10 to 20 lakhs అంటే చాలా ఉన్నాయి. అంటే జస్ట్ 3-4 టీ టైం చెప్పుకున్న ఎగ్జాంపుల్. మన తెలుగు వ్యక్తి కనుక్కున్నాడు 3,000 crores సంపాదించాడు. ఎవరు? అసలు ఫస్ట్ కనుక్కునే వ్యక్తి ఫ్రాంచైజీకి ఇచ్చేసాడు. ఒక్కొక్కరు 5 lakhs 10 lakhs. ఫ్రాంచైజీ అంటే 5 to 10 lakhs ఇవ్వాలి. అంటే బ్రాండ్ పేరు బ్రాండ్ బట్టి ఒకళ్ళు 25 lakhs తీసుకుంటారు, 1 crore కూడా తీసుకుంటారు. KFC తీసుకుని 1 crore తీసుకోండి. KFC మంత్లీ 10 to 20 lakhs సంపాదిస్తున్నారండి. వింటారా మీరు? నమ్ముతారా? KFC పిజ్జా హట్ మీద మంత్లీ 10 to 20 lakhs. జస్ట్ 500 rupees అండి. మన హైదరాబాద్లో 200 members సేల్ చేస్తున్నాడు. 200 to 500 rupees అంతా 1 lakh రోజుకి. 30 lakhs మంత్లీకి. ఫుడ్లో 50% ఆఫ్ ఉంటుంది. ఎస్, నిజంగా చెప్తున్నాను. సర్వే చేశాను, ఎగ్జాక్ట్ చెప్తున్నాను. లేదు, యాజ్ ఎ బిజినెస్ పర్సన్ మీ అసెస్మెంట్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. 50% ఉందండి ప్రాఫిట్స్. చదువుకున్న ఎవరు రావట్లా, BBA MBA రావట్లేదు. ఇది నేను చెప్పింది అన్ని చేస్తున్నా, BBA MBA కాదు, కానీ వాళ్ళు చెయ్యాలి. వీళ్ళు పోయి వీళ్ళ దగ్గర జాబ్ చేస్తున్నారు. BBA MBA చేసి పెద్ద పెద్ద యూనివర్సిటీలు చదివాను. నేను స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ చదివాను, అమెరికాలో చదివాను, యూఎస్లో చదివాను. మా వాడు 30-40 lakhs చదివచ్చాడు BBA MBA చదువుకొచ్చి. మన వాడు పలా కంపెనీలో 10 lakhs ప్యాకేజ్ అండి మా వాడికి అని గొప్ప చెప్పుకుంటా ఉన్నాం. అంటే జనరల్ చాలా మంది అనుకున్నారు బిజినెస్ తక్కువ అనుకున్నారండి. మనం చాలా చదువుకోవాలి, PG లెవెల్లో చదువు అని చెప్పట్లేదు. నేను చదివాను, 10 post grad చదివాను. అయితే చదివి టెక్కేసి మంచి కారు తీసుకొని మంత్రికి 1 lakh తీసుకొస్తే మా వాడు జాబ్కి వెళ్తాను. మా అమ్మాయి బ్రహ్మాండంగా మెయింటైన్ చేసుకొని లిప్స్టిక్ పెట్టుకొని కారు వేసుకొని బ్రహ్మాండంగా వెళ్తా ఉంది. మా అమ్మాయికి 50,000 1 lakh అనుకున్నా. అది గ్రేట్ అనుకున్నారండి. అరే మనం ఇవ్వచ్చు కదా 50 మందికి 100 మందికి తయారీ వెళ్తే గ్రేట్ అనుకుంటున్నారు. అలాగే బ్రహ్మాండ తయారు కావచ్చు, ఒక ఎంటర్ప్రెన్యూర్ తయారు కావచ్చు. వాళ్ళు అన్ని టక్ వేసుకోవచ్చు, హోండా కారు కొనుక్కోవచ్చు, బెంజ్ కారు కొనుక్కోవచ్చు అని చేయొచ్చు. జాబ్ చేస్తే 10 lakhs 20 lakhs అట్లా ప్యాకేజ్ వస్తే ఇట్లా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే గ్రేట్. ఒక 8 or 12 lakhs జాబ్ చేస్తే గ్రేట్ అనుకుంటున్నారు. కానీ ఆ ట్రెండ్ తీసుకురావాలి మనం. జాబు చేయాలని ట్రెండ్ తీసుకురా బయటకి దాంతో తప్పించాలి. ఆలోచన స్టూడెంట్లో ఆలోచన వచ్చింది. వన్స్ అపాన్ టైమ్ మనం హోటల్ కాలేజ్ పెట్టక ముందు అసలు హోటల్ అడ్మిషన్స్ అయ్యి కాదు. హోటల్ అనగానే అందరికీ ఈ కుకింగ్ సర్వీస్ ఎవరు చదవాలా. దాన్ని ఎవరైనా తీసుకొచ్చి 8 సెక్టర్లో 8 kind జాబ్స్ ఉన్నాయి. మేనేజ్ జాబ్స్ చేసుకున్నప్పుడు ఇప్పుడు ఇండియా వైడ్గా చాలా మార్పు వచ్చింది. హోటల్ కోర్స్ ఇది ఇలాగెళ్ళచ్చు. ఇప్పుడు BBA కూడా ఆ మార్పు తీసుకొస్తున్నాం కొంతకాలం నుంచి. అయితే చాలా మంది తెలియక ఈ BBA ఏం చేస్తున్నారు, పెద్ద పెద్ద క్యాంపస్లలో ఒక 25 acres 50 acres చాలా డబ్బున్న వాళ్ళు ఏం చేసుకుంటారంటే మా వాడు క్యాంపస్ ఉండాలి, రోడ్ల మీద తిరగాలి, చెట్ల కింద కూర్చోవాలి, ముచ్చటాడుకోవాలి, తీరి చేసినా పర్వాలేదు అంటే స్టేటస్ కోసం వెళ్తున్నారు. పిల్లలు కూడా పెద్ద పెద్ద క్యాంపసెస్కి వెళ్ళి అక్కడ వాళ్ళు ఎన్విరాన్మెంట్ కోసం, అక్కడున్న క్లాస్ పీపుల్తో ఉండే ఫ్రెండ్షిప్, అక్కడ ఉండే ఏమంటారు హంగామాలకి అట్రాక్ట్ అవుతున్నారు. అట్రాక్ట్ అయ్యి ఎవరైతే వీళ్ళ పీర్ ప్రెజర్ ఉన్నారో దానికోసం టర్న్అప్ అయిపోతున్నారు అటు సైడ్. మన దగ్గరేమో 25 acres 50 acres క్యాంపస్ పెట్టలేదు. మనమే మంచి బిల్డింగ్సే పెట్టాం. కోకటపల్లిలో, అల్లవాళ్ళు, సికింద్రాబాద్, కోకటపల్లి మంచి క్యాంపస్లు, ఏసీ క్యాంపస్లు, బ్రహ్మాండ మంచి క్యాంపస్లే. కానీ పిల్లలు ఏంటి మైండ్ సెట్, క్యాంపస్ రోడ్లు ఉండాలి, బిల్డింగ్స్ ఉండాలి, చెట్లు ఉండాలి, క్లాసులు వెళ్ళకుండా చెట్టు కింద కూర్చొని అటు తిరగాలి. అమ్మో, రీసెంట్ గా నేను 2-3 క్యాంపస్లు తిరిగానండి. ఐఎమ్ సో సారీ టు సే దిస్. నిజంగా అంటే యంగ్స్టర్స్ జస్ట్ ఒక 16 నుంచి 18-19 సంవత్సరాలు ఉన్న పిల్లలు వీళ్ళంతా. వీళ్ళు అక్కడ
తొందరగా చెడు వాటికి అట్రాక్ట్ అయిపోతారు. ఎస్ అది సిగరెట్ అవనండి, తాగడం అవనండి. ఇప్పుడైతే మనకి డ్రగ్స్, హుక్కాలు, గుట్కాలు అన్నీ రెడీగా ఉన్నాయి. ఎవరికి ఏది కావాలంటే అది. అంటే నేను ఏంటంటే అలా చదువుకునే ప్లేసెస్లో జిడ్డు కృష్ణమూర్తి గారి వాళ్ళ స్కూల్స్, కాలేజెస్ అన్నింటిలో కూడా తలకి శుభ్రంగా నూనె పెట్టుకుని జడ వేసుకుని రావాలనే ఒక రూల్ పెట్టారు. అంటే ఒక డ్రెస్ కోడ్ పెట్టారు దానికి. అలాంటి డ్రెస్ కోడ్ డిగ్రీలో కూడా లేకపోతే వీళ్ళు చదువు వైపుకి ఎలా మళ్ళుతారండి? మన దగ్గర యూనిఫామ్ ఉందండి, బ్రహ్మాండంగా బ్లేజర్ టై. తెలియకుండానే అడిగానండి. అసలు ఫస్ట్ డే 1 నుంచి పర్ఫెక్ట్ గ్రూమింగ్. ఓకే, పర్ఫెక్ట్ గ్రూమింగ్. ఎందుకంటే ఒక ఆంట్రప్రెన్యూర్ అవుతున్నాడు, 100 మంది జాబ్ ఇచ్చితే తయారవుతున్నాడు. ఒక హెడ్గా ఎలాగ ఉండాలి, ముందు నుంచి రావాలి, అలాగే తయారు చేస్తున్నాం మనం. నా తప్పనే అది. లేకపోతే 4 lakhsకి ఇంత నాలెడ్జ్ ఎవరు ఇస్తారండి? ఒక ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఏంటి, వాల్యూ యాడ్ సర్టిఫికెట్స్ ఏంటి, ఫ్రీ ఫారిన్ టూర్ ఏంటి 4 lakhsకి? ఇదంతా హైలీ. అంటే మనం ఏం చేస్తామంటే ఒక సర్వీస్ బోట్లో వెళ్తున్నాం కానీ మన గురించి ఆలోచించట్లా. కాస్ట్ దాని సరిపోతే చాలు, పిల్లవాడు డెవలప్ కావాలి. మొదటి నుంచి కూడా నా తపనది. అపార్ట్ ఫ్రమ్ దిస్, ఇప్పుడు బీబీఏ వాల్యూ ఎడిషన్ కోర్సెస్ అని ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా, దాని గురించి ఇప్పుడు మన దగ్గరే ఉన్నాయంటే ఏం చెప్తారు? ఎస్, వాల్యూ కోర్సెస్ ఉన్నాయి. 3 yearsకి 3 వాల్యూ కోర్సెస్ ఇస్తున్నాం. అవునా? బీబీఏ వాళ్ళకేమో ఫస్ట్ ఇయర్ ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్స్ ఇస్తున్నాం, ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్స్. సెకండ్ ఇయర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇస్తున్నాం. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ నౌడేస్. డిజిటల్ మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్. తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ చాలా బాగుంది. ఇప్పుడు ఫ్యాషన్ టెక్నాలజీ బాగుంది. ఫ్యాషన్ డిజైనింగ్, ఫ్యాషన్ టెక్నాలజీ, ఇంటీరియర్ డిజైనింగ్ కూడా ఇస్తున్నాం. ఇవి బీబీఏ వాళ్ళకి ఈ 5 కోర్సు 3 కోర్సు చేసుకోవచ్చు వాళ్ళు. మళ్ళీ వీ డోంట్ చార్జ్ ఎనీ సింగిల్ ఎన్పీ. రైట్, అదే వాల్యూ ఎడిషన్ గా మీ అంతటా మీరు ఇదే ఫీజులోనే మళ్ళీ ఫ్రీ ఫారిన్ టూర్ కానీ, ఇవి నేను చెప్పిన వాల్యూ సర్టిఫికేట్స్ కానీ, మళ్ళీ ఎవ్రీ 6 monthsకి విత్ ఇన్ హైదరాబాద్లో అయితేనేమో ఇండస్ట్రీస్కి నో ఛార్జెస్. బయటికి అబ్రాడ్కి మన ఇండియా టూర్ వెళ్తానేమో కాస్ట్ ఫ్లైట్ కానీ ట్రైన్ కానీ అక్కడ స్టేకి ఎంతో మొత్తం వాళ్ళకి బిల్లుతో సహా చెప్తాం.